అందరికీ నమస్కారం. అమ్మమ్మ ఇల్లు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఏ పండగైనా శుభకార్యమైనా ఇంటికి అతిథులు వచ్చినా తక్కువ పదార్థాలతో ఎంతో సులభంగా తయారు చేయగలిగే ఈ రవ్వ కేసరి ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రతి ముద్దలో నెయ్యి వాసన, యాలకుల పరిమళం పర్ఫెక్ట్ కొలతలతో చూపించేస్తా, వచ్చేయండి. ఈ రవ్వ కేసరి కోసం బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ అంటాం కదా, 100 గ్రాములు, పంచదార 100 గ్రాములు, కిస్మిస్ 15, జీడిపప్పు 15, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, యాలకులు 4, పచ్చకర్పూరం చిటికెడు, ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం వేడయిన తర్వాత అందులో జీడిపప్పులు వేసుకొని కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటూ అవి కూడా పూర్తిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని ఫ్రై అయిన తర్వాత తీసి ఇవి కూడా ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని రవ్వ వేసుకుందాం. ఈ రవ్వని కూడా దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఈ రవ్వ వేగడానికి సుమారు 10 నిమిషాల సమయం పడుతుంది. సో ఓపికగా వేయించుకోండి. రవ్వ వేయించుకున్న దాంట్లోనే మీకు రవ్వ కేసరి టేస్ట్ ఉంటుందండి, గుర్తుంచుకోండి. రవ్వ పూర్తిగా వేగే వరకు వేయించుకుందాం. ఈ రవ్వ వేగే లోపల పక్కన ఇంకొక పొయ్యి మీద గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 గ్లాసుల వాటర్ వేసుకొని నీళ్లు కాచుకోవాలి. నీళ్లు మరగాలండి. ఈ లోపల రవ్వ వేగుతుంది. చూసారా, ఇటుపక్క నీళ్లు మరుగుతూనే ఉన్నాయి, రవ్వ వేగిపోయింది, మంచి వాసన వస్తుంది, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఆ కాచిన నీళ్ళని రవ్వలో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ మొత్తం నీళ్లు పోసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే రవ్వ ఉండలు కట్టేస్తుంది. చూసారా, ఇలా కలుపుకుంటూ ఉంటుంటే మనకి రవ్వ దగ్గరకు వచ్చేస్తుంది, రవ్వ ఉడుకుతుంది. చూసారా, రవ్వ మంచిగా ఉడికిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో పంచదార యాడ్ చేసుకుందాం. పంచదార వేసుకొని అది కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. దగ్గరగా అయిపోయిన రవ్వ మొత్తం మళ్ళీ లూజ్ అయిపోతుందండి పంచదార వేయగానే. మొత్తం నీళ్లు పోసినప్పుడు ఎట్లుందో అంత లూజ్ అయిపోయింది కదా. ఈ పంచదార పాకం కూడా రవ్వకి పట్టేంత వరకు, దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలి. ఇందులో ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఫుడ్ కలర్ కేవలం ఆప్షనల్ మాత్రమేనండి. మీ దగ్గర సాఫ్రాన్ అంటారు కదా, కుంకుమ పువ్వు, అది ఉంటే కొంచెం నీళ్ళల్లో వేసుకొని 2 నిమిషాలు నానబెట్టుకొని అదైనా వేసుకోవచ్చు. లేకపోతే ఏది వేసుకోకపోయినా కూడా టేస్ట్ అయితే ఏమీ మారదు. మొత్తం ఒకసారి కలిసే వరకు కలిపేసుకుందాం. చూసారా, దగ్గరకు వచ్చేస్తుంది రవ్వ. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, రవ్వ అంతా ఉడికిపోయింది, పాకం రవ్వకు పట్టేసింది. మనకి రవ్వ కేసరి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంది. ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అంటే రవ్వ కేసరి ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో మనం ముందే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. లాస్ట్లో యాలకులు, పంచదార కలిపి నేను పౌడర్ చేసుకున్నానండి. కావాలంటే యాలకులు దంచి కూడా వేసుకోవచ్చు. ఇలా యాలకులు, పంచదార పౌడర్ చేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. దానిని కూడా ఒక 1/2 స్పూన్ వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు లాస్ట్ గా చిన్న పచ్చకర్పూరం ముక్క ఒకటి తీసుకొని చేతితో నలుపుకొని అది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మన రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఫైనల్ టచ్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా రవ్వ కేసరి రెడీ అయిపోయింది. తక్కువ పదార్థాలతోనే ఇంట్లో చేసుకోగలిగే ఈ స్వీట్ మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మన తెలుగింటి వంటలు, అమ్మమ్మ కాలం నాటి రుచులు ఇంకా ఎన్నో మీతో పంచుకోవడం కోసం అమ్మమ్మ ఇల్లుతో ఇలానే ఉండండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.